ఇక్కడికి వచ్చింది సత్యమ్మ. ఏమండి, ఈ 5గురికి DNA టెస్ట్ చేయించండి. వీళ్ళలో ఏ ఒక్క బిడ్డ నా భర్తకు పుట్టపోతే నేను చెంపలేసుకొని వాడి కాళ్ళ దండం పెట్టి 5 బిడ్డలతో నేను వెళ్ళిపోతా, అతను ముఖంగా చూడడం అని అంది. వాడిని అడిగాం, ఈ బిడ్డలు నాకు పుడితే నా భార్య ఈ బిడ్డలతో ఉంటా, సత్యమ్మను పంపించేస్తా అన్నాడు. ఇప్పుడు ఎడుకొచ్చేవాడిని తెలియదు. రాకముందు కూడా ఏమయ్యంటే ఆమె కూడా ముగ్గురు పుట్లే. పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరే ఉన్నారు, అంత తప్పంటూ ఆయన వెళ్ళలేదు. ఆమె ఎవరు? ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ అమ్మాయి మొగుడుతో. ఆమె కూడా పెద్ద డోరు వేసుకొని ఈ బిడ్డల్ని అవమానకరంగా మాడారు. ఇప్పుడు DNA టెస్ట్ చేపించాం, ఇంకో పెద్ద డాక్టర్లు వచ్చారు, ఢిల్లీ పంపించాం రిపోర్ట్లు. 50,000 ఖర్చు. రిపోర్ట్లు ఏమొచ్చినాయి? 5గురు భర్తకే పుట్టారు అని రిపోర్ట్ వచ్చింది. ఏ భార్య ఆడకుండా ఉంటుంది? ఆ పిల్లని ఏడ్చారు. ఆ పిల్లంది, అమ్మ నేను ఎవరికి పుట్టాను నాకు తెలియాలి, DNA టెస్ట్ చేపించు, నేను ఎవరికి పుట్టినా పర్వాలా ఉంది. గోల పోయింది చేపిస్తే ఈ అమ్మాయి పాప ఏడ్చింది. బిడ్డ ఏడితే మొత్తం అమ్మ మీ 5గురు మీ నాన్నకే పుట్టారు అని డాక్టర్ గారు, లాయర్ గారు. ఇప్పుడు ఈ భార్య ఏడవటంలో బిడ్డలు ఏడవటం న్యాయం ఉందా? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నీ హక్కు లేదుకా, నీ హక్కు ఉంటే జైల్లో ఉండదు. ఈ రిపోర్ట్లు మేడం తీసుకెళ్లి కోర్టులో పెడితే నీ బతుకు వేరే. ఇప్పటికైనా నువ్వు మారాల్సిందే. ముందు కాళ్ళ దండం పెట్టి క్షమాపణ చెప్పు రాజు. దండం పెట్టు. చేసినాను ఇదో కాళ్ళ దండం పెట్టు. పిల్లల దండం పెట్టి కాళ్ళకి పెట్టు. మీరు మాకు పుట్టారు, చాలా తప్పు క్షమించు. కూర్చో, కాళ్ళ దగ్గర కూర్చో, చెప్పు దండం పెట్టు. బుజ్జమ్మ మీరు నాబు బుజ్జమ్మ అను. తప్పు చేశా, నువ్వు పతివ్రతవి, నువ్వు శీలవతివి, నేను యాదవని, నేను వెదవని, నేను వేదవని, నిందలేశా నిన్ను బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటా, సత్యమ్మను పంపించేస్తా. మేడం విన్నారుగా? మేడం రాయండి. మేడం కూర్చో, నువ్వు కూర్చో, ఇక్కడే కూర్చో, పిల్లల మధ్య కూర్చో. అమ్మా నా మాట నారా, నువ్వు కూర్చోడా, నువ్వు కూర్చో. నేను మాడతా, కూర్చో నాన్న, చాలా ఉంది ఇంకా. కూర్చో నాన్న, నా మాట విను. అమ్మా ఈ పిల్లలకి ఎలా ఉందంటే పాపం, ఇన్నాళ్ళు ఈ బిడ్డల్ని నా బిడ్డలు కాదు అంటే వాళ్ళు ఏడ్చి పాపం ఆ పిల్లోడు మనసు చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు చూడలేకపోతే వాళ్ళ ముఖాన్ని అంత ఏడిపించారు. అమ్మా ఇప్పుడు ఇలా అన్నాడు ఇతను, నీ నిర్ణయం ఏంటి చెప్పు. వద్దు సార్, చెప్పని ఇప్పుడు మాట్లాడకుంటే లైఫ్ లాంగ్ మాట్లాడకుండా అవుతాను సార్. ఇది ఒక్క ఛాన్స్. అమ్మా నీకు మొత్తం ఇస్తా, నా మాట వాడిని ఏం చేయాలో చేసుకో. అమ్మతో మాట్లాడి చెప్తా. అమ్మా నువ్వు ఆపు, మంచి ఇట్రా నాన్న, నువ్వు ఇట్రా. ఏం మాడకున్నా మొత్తం మాట్లాడు టీవీకి, అందరూ చూస్తున్నారు నీ గురించి. మీ 5గురు నిప్పులు లాంటి వాళ్ళు, అర్థమైందా? 5 నిప్పులు, నిజాయితీ పరులు, అమ్మా నాన్నకి ప్రేమగా పుట్టిన వాళ్ళు మీరు, అర్థమైందా? ఇప్పుడు ఏం మాట్లాడు. ఎన్నాళ్ళు ఏడ్చావో చెప్పు జనాలకి, ఎన్నాళ్ళు ఏడ్చాడో, వీడేమన్నాడో చెప్పు. నాకెన్నేళ్ళు ఉంటాను, 2 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా సార్. జనాలు వస్తే మా అమ్మ ఒక్కతే చూసుకోవాలా. ఇన్నాళ్ళుగా లేని తండ్రి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు సార్? వద్దు, ఈ తండ్రే వద్దు. ఇప్పుడు తెలిసింది కదా 5 మంది పిల్లలని, ఇది ఒక్కదే సార్ మాకు ఇంకా వద్దు. మీరు చెప్పండి సార్. మాకైతే మేడం నిజం డాక్టర్, మిమ్మల్ని కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకైతే తండ్రి వద్దు సార్. మేమైతే జైలుకి పట్టిస్తాం అంతే. ఇదే సార్ మేము 5 మందిని చెప్పేది. కాలంటే అడగండి, ఎవరికైనా నాన్న కావాలనేటోళ్ళు చేయటండి, ఎత్తండి. చూడండి సార్, ఒక్కరికి సార్ జ్వరం వస్తే పాపం సార్, ఒక్కటి ఆమెకి ఇక్కడ నొస్తుందని అసలుకి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా నొస్తుంది అని అంటే ఆ పాపనేమో హాస్పిటల్ వేసుకున్నాను సార్. పలకరించేటోళ్ళు ఎవ్వరు లేరు, మా అమ్మని అనాథ అయింది సార్. ఇప్పుడు మమ్మల్ని తొలకపోతా, ఇంత పెద్ద చేసిందంట సిగ్గు లేకుండా తొలకపోతా అంటే ఆమె ఏం చేస్తాడు సార్?
తర్వాత సంపేనికే తప్ప నిచ్చి ఇంకేం పని ఇంకేం లేదు సార్ తీసుకోపోతానేది ఆ పాప నాట్లు గమ్మనికి ఆ పిల్లని బట్టలు ఉతుకనికి నన్ను యాదానా ఏదో ఒకటి ఇంకా అనుకోండి సార్ ఇంకా యాదో ఒకటి 5 మంది పని చేస్తే ఒక ఇల్లు గడిచా గాస ఇల్లు లెక్కలు అవుతుంది సార్ మాము నాకైతే నాన్న వద్దు జీవితకాలం జైల్లో ఉన్నట్టయితే మీరు పెట్టండి లేదంటే ఇంకా మా ధర్మం వదిలేయండి చంపి మేము జైలు పోతాం చంపేసి జైలు పోతాం వద్దమ్మా వద్దు ఆ మాట అనకండి అమ్మా లేదు మీరు ఇట్లా ఇన్నాళ్ళుగా మీరు వదిలేండి అమ్మా క్షమించేసి వదిలేండి ఇట్లాంటి తండ్రి ఇట్లాంటి క్షమించడం పాపంగా మేడం మన దేవుడు కూడా క్షమించాడు మనల్ని వద్దమ్మా ఆ మాట అనకండి ఫోన్ చిన్న చేసిన పిల్లలు ప్రతిసారి అంటే చూడు ఒక్కనేసి మనం మా అమ్మని చూస్తే వాళ్ళ జాన నువ్వు పిల్లలు నా పుట్టలేదని ఒక అర్థం చెప్పావు ఇప్పుడు ఒక నిజమని చెప్పు ఆ పేర వచ్చిందా రాలేదా కాదు సార్, అది ఎవరి పేరు ఉంది ఆమె వేరే ఆమె, అన్న కూతురు వేరే, మా ఊరు గుడికో కాదు వాళ్ళ ఊరు గుడికో కాదు, పక్క ఊరు వాళ్ళది. బంధువులో మాకి చూసుకోలేదా పట్ట లేదు సార్ నా పేరు ఆ మనిషి సార్ ఇప్పుడు తీసుకొస్తా నేను గవర్నమెంట్ పట్ట అదన్న నమ్ముతారా నమ్మరా? తప్పు ఎత్తకుని వదిలేసి వెళ్ళిపోతా నిన్న వదిలేసిన కాగితం ఎందుకు వదిలేను భార్య భర్త పేరు గవర్నమెంట్ ఇచ్చిన పట్ట ఉంటది కదా సార్, గవర్నమెంట్ బిల్డింగ్ లో గవర్నమెంట్ ఇచ్చిన వేరే పేరు మీద మార్చ కుదరదుగా మార్చలేదు సార్. మార్చదు సార్, అది ఎవరు అట్టనే ఉంది సార్, అది అదేవయ్యా విను అట్టనే ఉంది, అమ్మా మార్చలేదు అట్టనే ఉంది అది. వదిలేస్తా సార్. ఎంత అవుతుంది అది ఎంత అవుతుందో సార్ అడగండి. అది వేరే వాళ్ళు వస్తారు నీతో జీటీవీ వాళ్ళు వస్తారు రేపు ఇక పోలీసులు ఉండేవాళ్ళు వాళ్ళ ముందు చెప్పు ఆ పేరుంటే ఆమెకి ఇచ్చేయి ఆమె పేరు మీద ఉంటా సార్, నా ఊర్లో ఉండేది మొత్తం ఆమెకి ఇచ్చేస్తా. చాలే. ఓకే వదిలేసేయి ఏమి ఆమె పేరు మీద లేకుంటే వాడు ఏమవుతాడు నీకు వద్దిక వద్దు సార్ వద్దు. నువ్వు వద్దయా నువ్వు ఆమెకు నువ్వు అన్నావు కదా నువ్వు దేంతో తిరిగిపో 5 బిడ్డలు ఇట్లా అన్నామా మీరు రండి వేదురు రండి నేను చెప్పింది చెప్తారా అమ్మా నీ మీద ఏ కేసు పెట్టవురా వద్దన్నాడు ఎందుకంటే నేను దేవుడే శిక్షించాలా జైలు శిక్ష వద్దు నీకు మనసాక్షి ఉంటే ఆలోచించు నేను ఎంత తప్పు చేశాను అదొకటే నీకు నువ్వు ఇక్కడే ఇంట్లో పడుకో మనసు ఏడంది సార్ అతను తాగి పడిపోతుంది మనసు అనేది లేదు మనసు అంటే ఉంటే ఎప్పుడో ఇంత మనసు అన్నది లేదమ్మా మందు కొట్టడం వల్ల ఉన్న ఈ మందు కొడితే తల్లిని పెన్లామని అయితే పోడు కదా సార్ పెన్లామే తల్లే కానీ అంత నీచమైన నిండా ఏ ఆడదానికి మీరు ఇన్ని షోలు చూసింటారు సార్ ఏ ఆడదానికి నా అలాంటి శిక్ష పడలేదు సార్ మాట చెప్పంటావా శిక్ష పడలా పడలేదు సార్ నువ్వు గొప్పదానికి బయటకు వెళ్తున్నావు ఏంది గొప్పదానికి సార్ గొప్పదానివే నువ్వు ఇప్పుడు ఆయన జైలుకి వేస్తానే సార్ జైలుకి వేయాల నా మాట విను పెన్లాం పిల్లలతో సంతోషంగా ఉంటాడు ఏం ఉండడు ఆ బంగారు లెక్కలు ఉంటాడు దేవుడు చూస్తాడు ఊరుకో ఆ మనిషి సంతోషంగా ఎట్టున్నాడు నీకేం సార్. కావాలని కోరుకున్నావు జరిగింది కదా నాకు జరిగింది సార్ మరి బిడ్డలే అంటున్నారు అసలు వద్దా నీకేంటేంటి అమ్మా వద్దు తన్నినందుకు ఇప్పుడు ఆయన శిక్ష అనుభవిస్తుంది అమ్మా ఈ తాగి ఇది ఎంతో కాలం ఉండదు అర్థమైందా మీరేం పట్టు అమ్మా అతను దేవుడు శిక్ష చేశాడు స్ట్రాంగ్ వేస్తాడు తమ్ముడు నువ్వు వెళ్ళిపో అమ్మా చాలా మంది పెద్దలు పిన్నలు మనసున్నవాళ్ళు మహోన్నతులు ఉన్నతులు మాన్యులు మీ అందరికీ నమస్కారం విన్నారు కదా బుజ్జమ్మ ఎంత నిజాయితీ పుర్రాలో తను నిజాయితీ పుర్రాల్ని అని నిరూపించడానికి 7 ఏళ్ల పాటు నరకం అనిపించింది కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ తల్లి నిజాయితీ పుర్రాలాగా బయటకు వచ్చింది ఈ బిడ్డలు తను తన భర్తతో కన్న బిడ్డలే అని స్పష్టంగా రిపోర్ట్ ద్వారా మీకు తెలిసింది ఈమె ఎంత గొప్ప మనసు అంటే ఆ భర్త వద్దు భర్త ఇచ్చే డబ్బులు వద్దు ఆ పొలాలు వద్దు స్థలాలు వద్దు ఏమొద్దు వాడే వద్దు నాకు నా బిడ్డలు చాలు అని ఆ బిడ్డలు అదే అన్నారు ఈ అమ్మాయి అదే అంది నేను నాకు తెలిసినంత ఈ కుటుంబానికి సహాయం చేస్తా ఎవరైనా వదాన్యులు ఉంటే మనసున్న మనుషులు ఈ కుటుంబానికి ఎంతో రూపాయ 10 రూపాయ పావలాన్న 10 పైసలా మీరు ఫోన్ నెంబరు టీవీలో స్క్రోల్ అవుతుంది దానికి మీరు సహాయం చేస్తే ఈ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు వీళ్ళకి భవిష్యత్తు కల్పించిన వాళ్ళు అవుతారు నమస్కారం నువ్వేం చదువుకున్నావు ఇంటర్ కంప్లీట్ చేస్తాను
జాబ్ చేస్తున్నావు ఇప్పుడు ఏమన్నా? అప్పుడు చేసేదాన్ని సార్ 6 months బ్యాక్. మీ ఇంటి ఎంతమంది ఉన్నారు లేడీస్? అమ్మ, అక్క, నేను. మీ అమ్మ మంచిదేనా? సార్ మీ అక్కయ్య? మంచిది సార్. నువ్వు? మంచిదాన్ని సార్. ఎట్ట మంచిదానివి? చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు సార్. ఇప్పుడు ఎందుకు చేసావు? టైం బ్యాడ్ సార్. టైం బ్యాడా? నీ బుద్ధి వంకరా. మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది. టైం బ్యాడా, బుద్ధి వంకరా? ఏమో తెలియదు సార్. తప్పు అయితే చేశాను. నేను తప్పు చేశానని నాకు తెలిసింది సార్. తప్పు దిద్దుకోవాలి కదా. దిద్దుకుంటారు. ఎవరైనా తప్పు చేస్తే పరిగెత్తాము, ఒక బార్ల కింద పడతాం. ఏం తెలిసింది? పరిగెత్తబట్టే కింద పడ్డా. నెక్స్ట్ పరిగెత్తకుండా జాగ్రత్తగా నడవాలి. అదే కదా లెక్క. నాకు తెలిసింది నువ్వు చెప్తా నీకు. అంజలమ్మ, అతని ఆమె భర్త పేరేంటి? గురవయ్య గారు. గురవయ్య, అంజలమ్మ 3 పిల్లలు. పెళ్ళయింది. 10 మందికి తెలుసు. సంసారం చక్కగా చేసుకుంటున్నారు. 3 పిల్లలు పుట్టారు. ఒక పరాయి ఆడదాని మొగుణ్ణి ఒక ఆడపిల్ల వల్ల వేసుకుందంటే ఆ ఆడపిల్ల ఏమంటారు నువ్వు చెప్పు. నువ్వు చేసావు కదా. నువ్వు ప్రేమించడం తప్పు కాదు. అంటే మరి మీ వైఫ్ ఒప్పుకుందా సార్ అంటే, ఒప్పిస్తాను నేను, ఒప్పుకుంటుందిలే తను, నువ్వు కావాలి నాకైతే, నువ్వు వస్తావా అని అడిగాడు సార్. అయితే సరే సార్ అని చెప్పి ఇంట్లో 50,000 డబ్బులు, పెళ్లికని తెచ్చిన, ఎంగేజ్మెంట్ ఖర్చులకని తెచ్చిన డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకుని, బట్టలు ఏం తెచ్చుకోలేదు సార్. డబ్బులు ఒకటి తీసుకుని, నా ఒంటి మీద ఈ చెవులు ఇవి ఉంటే ఈ మెల్ల బంగారం ఒకటి వేసి 50,000 తీసుకుని ఇంట్లోంచి చెప్ప చేయకుండా వచ్చాను సార్. ఆ రోజు నైట్ ఎంత 12 ఏం అయ్యింది. మా గేట్, ఇల్లు డాబా సార్, కష్టమైంది తప్పించుకుని రావడానికి. గేట్ తాళం బద్దలు కొట్టి వాళ్ళందరూ పడుకున్న తర్వాత తలుపు బయట నేనే లాక్ చేసి అయితేనే తప్పించుకుని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా మా పేరెంట్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే, లేదమ్మా నేను రాను, నాకు ఇతన్ని పెళ్లి చేసుకుంటాను, ఇతన్ని ఇచ్చి పెళ్లి చేస్తా అంటే వస్తానని. అంటే ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయిందని చెప్పి మా అమ్మని కొట్టి మా డాడీ నీళ్ళు పోసుకున్నారంట. అయితే నేను ఇతని దగ్గరికి వచ్చాను, షాద్ నగర్కి వచ్చాను. వచ్చిన 2వ రోజు నేను డబ్బులు తీసుకొచ్చాను. వాటితోనే పెళ్లి చేసుకున్నాను. ఇంటికి వచ్చిన ఒక 3 daysకి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఇంకా అయ్యిందేదో అయిపోయింది, నువ్వు ఆ పాపను వదలని అంటున్నావు కదా, మా అందరం కలిసి ఇక్కడే ఉందాం, వచ్చేయండి, అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చి, నువ్వు అక్కడ తిరిగితే బాగోదు, నాకు ఏదో బాధ కలుగుతుంది, నాకు అందరం కలిసి ఉందాం, ఇక్కడ వచ్చే అనేసి ఫోన్ చేసింది సార్. నాతో 1 hour మాట్లాడింది సార్ ఆ అమ్మాయి. నా భర్త నాకు కూడా కావాలి కదా, అందరం కలిసే ఉందాం, మంచిగా ఇక్కడ ఒక 1 నెల 2 నెలలు ఉండి ఆ తర్వాత జాబ్ ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు, నేను ఎవ్వరి చేత ఒక్క మాట కూడా అనిపించను అని చెప్పి రప్పించింది సార్. ఇంటికి వెళ్ళాం ఇద్దరం కలిసి. మా దగ్గర అక్కడ సామాన్లు అవి ఉంటే అన్ని ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్తే మామూలుగా ఉందామని వెళ్ళాం సార్. 1 week ఉన్నాను. 1 week ఎవరికి బయటకు కూడా కనిపించకుండా లోపలే తాళం వేసి పెట్టింది సార్ మమ్మల్ని. నన్నైతే బయటకు కనిపిస్తే అలూరులో పరుగు పోద్దని బయటకు రాకమ్మా అని చెప్పి ఇక్కడే ఉన్నాం, లోపలే ఉన్నాం, అందరం కలిసి ఇంట్లోనే ఉన్నాం. వంట ఆవిడ చేసేది, పై పని ఇదేదో చేసిన 2 రోజుల వరకు చేయలేదు కానీ తర్వాత కలిసి చేసుకున్నాం సార్. కలిసి తీసుకున్నాం, కలిసి తిన్నాం, మంచిగా ఉన్నాం. పిల్లలు కూడా బాగున్నారు నాతో, పిన్ని అని. అయితే అంతా మంచిగా ఉన్నాం. ఇంకా తర్వాత ఒకరోజు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటే పంచాయతీ పెట్టించింది సార్. హైదరాబాద్ వెళ్ళిపోతా అంటే నా పేరెంట్స్కి చెప్పకుండా నేను రాను కదా, నా తల్లిదండ్రులు ముఖ్యం కదా, రేపు పొద్దున మా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే నువ్వు నా చెల్లిలా రావాలి కదా మా ఇంటికి అని చెప్పి పంచాయతీ చేయించింది. పంచాయతీ చేపిస్తే ఆవిడ అంది, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని అంది. ఆపరేషన్ చేయిస్తా అంది. సరే అక్క అన్న. ఆస్తి ఏమి 1 రూపాయి కూడా నాకు ఇవ్వనన్నారు. మీ ఆస్తి నాకు అవసరం లేదక్క, మనం అందరం కలిసి ఉంటే చాలు అని అన్నా. ఆ తర్వాత అతన్ని నా దగ్గరికి 1 రోజు కూడా పంపించినాను. పిల్లల్ని వేసుకుని పడుకోవాలి నువ్వు అనంది. సరేనక్క, నాకు అది కూడా ఇష్టమే, నేను జాబ్ చేస్తాను, తను జాబ్కి వెళ్తాడు, నేను పిల్లల్ని చక్క పెట్టుకుని పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపుకొని నేను ఉంటాను, నువ్వు వంట ఒక్కటి చేసుకోక. వంట అయినా ఎందుకు చేసుకోమన్నానంటే సార్, వంట నేను చేస్తే ఏదన్నా మందు కలుపుతానని ఆవిడ భయపడింది సార్. నువ్వు మోసం చేసి, నువ్వు డ్రామా ఆడి, నువ్వు యాక్టింగ్ చేసి ఆమె చేతితో కూలుస్తుంటే ఒకటి పిచ్చిదైపోయి గతి లేక రమ్మంది ముగ్గుండి నేను వెనక్కి. ఏ పెళ్ళాన్ని ఒప్పుకుంటుందా? తన మూడు వేరే అమ్మాయి తిరుగుతుంటే ఈ అమ్మాయి వల్ల నాశనం అయిపోతున్నా. అంజలి మనం ఒకసారి పిలవండి. అంజలమ్మ, ఈ అమ్మాయి నేను అడిగానప్పుడు అంజలమ్మకు భర్త ఉన్నాడు,
ముగ్గురు బిడ్డల తండ్రి, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతుంది. నువ్వు ఆ కుటుంబంలోకి ఆ కుటుంబాన్ని నాశనం చేశావు. ఎందుకు నాశనం చేసావంటే సమాధానం లేదనేది. నీ ముగ్గురిని ఇష్టపడిందంట. అంటే ఒక స్వీట్ షాప్లోకి వెళ్ళి ఆ స్వీట్ మైసూర్ పాక్ ఇష్టపడ్డాను, వేరే ఇంకో షాప్కి వెళ్ళి అదిగో ఆ లంగా ఇష్టపడ్డాను, ఆ చెప్పులు ఇష్టపడ్డాను అని ఎలా ఇష్టపడతాం మనం, అలాగా ఈ అమ్మాయి నీ ముగ్గురిని ఇష్టపడిందంట. అది ఎట్లయితే చూసావా ఎలా చెప్తుందో అమ్మాయి? మోసపోతుంది సార్. చాలా సార్లు రాసి గుడికి పోయింది సార్. నేను లైఫ్ లేక మీకు రాను. తొలితగా బెంగళూరు చెప్తా విను. ఇలా అంది. మరి ముగ్గురు బిడ్డల తండ్రి కదా, ఇష్టపడతారా అని అడిగి మాటలు తప్పు చేశారండి అంటది. ఆమెకు న్యాయం చేయాలంట. ఇంకేం న్యాయం చేస్తారు సార్? అందుకని ఆ అమ్మాయి ఆల్రెడీ ఏంటో నాకు తెలిసిపోయింది. ఆ అమ్మాయి ఏంటో, నీకేం కష్టం వచ్చింది, మీ ఇద్దరి మధ్య 3 పిల్లల మధ్య గొడవలు ఉన్నాయా, ఏమైంది ఒకసారి నాకు చెప్పు. మా ఇద్దరి మధ్యన సార్ ఈ అమ్మాయి వచ్చిన నుంచి నన్ను పట్టించుకోవడం కానీ నా వైపు అంతకు ముందు అసలు నేను పండుకొని ఉంటే నాకు కూడా ప్యాన్ పెట్టి పండబెట్టాడు సార్. అంత మంచోడు సార్. అసలు నా ఊళ్ళో కూడా చాలా మంది అమ్మాయి అబ్బాయి పోతున్నా కానీ ఎంత మంచిగా ఉండరు. వాళ్ళ కుటుంబం మా కుటుంబం అంటే మంచి కుటుంబం సార్. నా అత్త మామ అందరు ఈడ్చుకుని నేను అక్కడనే సంసారం చేసి అందరూ నా ఆడబిడ్డల కొడుకు మా వదిన మంచిది పర్వాలేదనని వాళ్ళ కొడుకు ఆదరించి నన్ను ఏం పర్వాలేదమ్మా నీకు, అతడు నిన్ను ఇంత కష్టపెడుతున్నాడు, నువ్వు ఏదైనా పోలీస్ స్టేషన్ పెట్టు లేకుంటే ఏదానికన్నా పో అని చెప్పిండ్రు. నా భర్త మంచివాడు, నాకు మారి వచ్చాడేమో, అమ్మాయి పంపించదేమో ఇంటికి. సాటి ఆడది ఇంటికి వచ్చినా కానీ నేను ఏం అనలేదు సార్. నేను కొట్టను కూడా కొట్టలేదు సార్. ఆ అమ్మాయికి ఇంకా భూ వండి పెట్టి వాళ్ళిద్దరు అచ్చడి ముచ్చడి కొడుకు నేను చూసా ఉండే సార్. మొహం బాగా కొట్టాలి నిన్ను. చెప్పుతా కొట్లా, ఎందుకు చెప్పుతా కొట్టాలి ఆడదాన్ని, ఎందుకు ఊరుకున్నావు? భయపడ్డా సార్ పిల్లగా. వాళ్ళు ఏంటిగా నేను భయపడినా సార్, చాలా భయపడ్డాను. ఎప్పుడు ఇట్లాంటి కేసులు చూడలేదు సార్, ఎప్పుడు నేను అనుభవించలేదు సార్. ఎప్పుడు కావునాయి గట్టిగా అడుగు. ఎందుకే నా మొగుడుతో ఉన్నావు? అడుగు ఏమడుతావు? గట్టిగా అడుగు. ఎందుకు ఎందుకు ఏం చేసినా నీకు పాపం. నేను చెప్పినా కదనే ఆడికి నేను చెప్పినా నాకు న్యాయం ఉంటుంది అని, నువ్వు ఎప్పటికీ నువ్వు వెళ్ళిపోయని చెప్పినా నేను ఎన్నోసార్లు. నువ్వు ఎవరినైనా మంచివాడిని చూసుకో, నీ లైఫ్ నువ్వు బాగా చూసుకోమ్మా. నువ్వు నా అంటే ఆడదానివే నేను ఎన్నోసార్లు బుద్ధి చెప్పినా సార్. తనకి ఎన్నోసార్లు చెప్పినా నేను నా భర్తను వదిలిపెట్టమ్మా, నువ్వేం చేయకు, నా భర్తను వదిలిపెట్టేసామ్మా, మా కుటుంబం మంచి కుటుంబం, నువ్వు రాకమ్మా. ఇంకా నేను ఎన్నోసార్లు చెప్పినాను నీకు, నేను చెప్పినా నువ్వు విన్నావా? నీ ఊసి పిల్లని చేసుకొని నువ్వు బాగా బతకొచ్చు కదా. నీ బతుకు నువ్వు ఎందుకే బతకడము? గోరింట్లాగా పెడతావు, అన్ని పెడతావు, ఏం చేయకుండా నువ్వు ఏదేం చేస్తావు. మరి నేను పెట్టుకుంటే నా పిల్లలకి ఏంది కావాలి? నేను చెప్పు. అమ్మని వదిలేసి నాకేదో చెప్పి ఆ సార్కు చెప్పి అన్ని చెయ్యి అని చెప్పినా. ఇన్నాళ్ళు తిన్నావు కదా, అంగేం చెప్పు, ఏం మాట చెప్పు నాకు. ఏంది వదులుతావా లేదా చెప్పు. ఏంది తండ్రి లాంటిలో అని వేసుకొని నన్ను ఆంటీ అంటివి, ఆంటీ మొగుని కడబంటివి, నీకు సిగ్గులే? ఒగిసి పిల్లవే చెప్పు. ఏం మాట చెప్పు. ఏందో చెప్పు. వదిలిపెట్టి పోతావా లేదా చెప్పు. అన్ని చెప్పు. నా మొగుని వదిలిపెట్టి పోవాలను అంతే. వద్దు, నువ్వు ఇంత మోసం చేసిన అస్సలు వద్దు. నా పిల్లలకు నా బిడ్డలు గుడికి అనుకోలే. నీకు సిగ్గాడలేదే నా. ఇప్పుడు నీకు బిడ్డలు పుట్టింటే నీకు అర్థమవు. ఆ తల్లి బాధ ఏందో ఆ బాధ ఏందో నీకు అర్థమవునే. పో. ఏంది చేస్తాడు చెప్పు. ఏంది వద్దంటాడు? ఎంతమంది మొగలు వేసుకుంటావే? కొట్టే బాగుండదు. ఇంకా ఒక ఆడపిల్ల మర్యాదగా చెప్తున్నా పోయి లెటర్ రాయి అంతే. పో. నేను చెంప పగలగొడతా నిన్ను. పో లై పో. గురయ్యా, ఏమన్నా నీ భార్యగా, ముగ్గురు పిల్లలు నీ బిడ్డలేగా, నీ భార్య శీలవతేగా,
గుణవతి. మరి ఈ అమ్మాయిని, ఈ ముగ్గురు బిడ్డలు నీ బిడ్డలు, ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళైతే ఆ పిల్లలకు నువ్వు పెళ్లి చేయాల్సి వస్తే, 4 ఏళ్ళు ఆగితే పెళ్లి చేయాల్సి వస్తే, ఈ భార్యని ఈ బిడ్డలను వదిలి నువ్వెందుకు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు? ఇది కొన్ని కారణాల వల్ల పెట్టు. చెప్పు, కారణం ఏంటి? ఫస్ట్ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్. ఆ పాప నన్ను చూసిందంట, ప్రేమించింది. నేను ట్రాన్స్ఫర్ వచ్చేప్పుడు నా కాడికి వచ్చింది, అవసరం లేదన్నాను. ఆ పాప మళ్ళీ నాతోటి మా ఊరికి వచ్చేసింది. కడపకు వచ్చిన తర్వాత సరే ఇంత దూరం వచ్చింది అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 2 రోజులు ఉన్నారు, పంపించేసాను సార్. పంపించేసిన తర్వాత మళ్ళా వీళ్ళ బావాళ్ళు వాళ్ళు నా మీద కొట్టేదానికి వచ్చారు సార్. కొట్టేదానికి వచ్చేసి అక్కడ ఏం జరిగిందంటే, నైట్ సగం రాత్రి తాగి వచ్చారు సార్ నా మీదకి. వచ్చి పంచాయతీ మూలకంగా చేశారు. వచ్చేసి ఏమన్నాడంటే వాళ్ళ బావ, పిల్లల్ని అక్కడ వదిలేసి ఆ పాపను నాతోటి తీసుకోనని నేను సాకుతానన్నాను సార్. అని చెప్పిన తర్వాత పంచాయతీ సర్పంచ్ వీళ్ళందరూ, గ్రామ పెద్ద మనుషులు అందరూ వచ్చి పంచాయతీ చేశారు. 10 మందిలో ఎవరన్నా చూస్తే మానం వద్దని చెప్పేసి ఆ పాపను ఇంట్లో పెట్టి బేగం వేసి ఎవరిని చూపించకుండా పంచాయతీ అప్పుడు పిలిపించేదాన్ని. పంచాయతీలో కూడా ఓకే అన్నారు. పంచాయతీలో మొత్తం అంతా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ అన్న వాళ్ళ వదిన అవసరం లేదు, ఆ పాపకు భర్త కావాలని చెప్పేస్తున్నారు. అన్న తర్వాత ఈ పాప నా చెప్పకుండా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 3 రోజులకు 4 రోజులకు మళ్ళీ పంచాయతీ అని చెప్పారండి. పంచాయతీ అని చెప్పేసి వాళ్ళ బావాలను వాళ్ళ అన్నని పిలిపించి పంచాయతీ చేశారు. పంచాయతీ చేస్తేనే జాబ్కు రిజైన్ చేయన్నాడు. రిజైన్ చేసి పోయిన తర్వాత ఇంటికి పోతే నన్ను అసలు పట్టించుకోను. 1 రోజులు నేను డ్యూటీ చేస్తాను, నెలకు 10 రోజులు ఇంటికాడ ఉంటాను. 10 రోజులకు కనీసం పిల్లలకి నేను స్నానం చేయించాలంటండి, పాత్రలో నేను కడగాలంట, వంట చేయి, మా పిల్లలకి స్నానం చేయించు, పిల్లలకి కాళ్ళు కడిగించు, అవన్నీ అంటే ఎలా ఉంటుందండి? సర్లే అని చెప్పేసి నాకు అలా అనిపించింది, వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఆ పాప ఇద్దరు ఉండండి అని చెప్పేసి 10 మంది పెద్ద మనుషుల్లో నేను అందరం ఉంటామనుకున్న తర్వాత ఏమేమన్నదంటే, నేను నీతోటి రావాలంటే, ముగ్గురం కలిసి ఉండాలంటే మీరిద్దరు నాకు అగ్రిమెంట్ రాపిండి అంటే ఈమెకేమి జరగకుండా ఓకే రాపిస్తాను, నాకు కూడా ఏం జరగకుండా, మీ వాళ్ళు కూడా నాకు కూడా ఏం జరగకుండా నువ్వు కూడా నాకు రాపించాలి కదా అన్న. అది అవసరం లేదు, నేను రాపినన్నది. కానీ ఇప్పుడు ఇద్దరిని ఉంచుకొని ఇద్దరం చేద్దామని చెప్తున్నాను. మాట చెప్తా విను, అంతేగా నువ్వు చెప్పిన అర్థమైపోయింది. ప్రజాకి చెప్పదలుచుకుంది. ఇప్పుడు నీకు ఈ అమ్మ నచ్చలేదు, ఎప్పటి నుంచి నీ స్టార్ట్ అయింది? ఆ అమ్మాయి నీ జీవితంలో వచ్చిన తర్వాతే ఈ గొడవలు స్టార్ట్ అయ్యి, ఏదైనా మాట్లాడటం, మాట పడటం, వాళ్ళ బావ రావటం. ఈ అమ్మాయి నీ పరిచయం కానప్పుడు వాళ్ళ బావ రాలేదుగా, వాళ్ళ బంధువులు రాలేదుగా. బంధువులు ఎవరు రారు. ఎందుకు రారంటే, నువ్వు మొగుడివి క్లీన్గా ఉన్నప్పుడు నీకు ఎవరికి ఎవరు రారు. అలాగే ఆ అమ్మాయి క్లీన్గా ఉంటే నీ తరపున ఎవరు రారు. ఇది జరగల. ఎప్పుడు నీ బ్రెయిన్లో పురుగు మొదలైందో, వేరే అమ్మాయితో నీ అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న పురుగు ఎప్పుడు నీ జీవితంలో స్టార్ట్ అయిందో అప్పుడు గొడవలు. అప్పుడేంది, మగాడు ఏమైనా చెప్తాడు. ఇక పెళ్ళాంలో ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ బయటకు అవుతాడు. నిజంగా వాళ్ళ భర్త వాళ్ళ బావ అయితే బావ చెప్పుతో కొట్టు, లేదా పోలీసులు కేసు పెట్టావు, కోర్టుకెళ్ళు, వాళ్ళ బావాడు వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పు. అది పోలీసేసి నువ్వు ఇలా బావ అన్నాడని చెప్పి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటావు. లేదండి, కొట్టేదానికి పిలిపించదే, నైట్లు పిలిపిస్తుంది. అది ఇను మాడితే తిరిగిపోతుంది. కొట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అది తప్పు మాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నీ భార్య తప్పు చేయలేదుగా. నేను ఇంటిగా లేనండి, తప్పు నా వరకు తప్పేం చేయలేదు. తప్పు చేయలేదు. ఉరవయ్య చెప్తా విను, నువ్వు ఇదే మాట మీద ఆ అమ్మాయి కూడా కావాలని ఫీలింగ్ ఉంటే ఇక్కడే లాయర్ డాక్టర్ గారు వస్తారు, పోలీసులు వస్తారు. నీ పెళ్ళాన్ని కూడా నీలాంటి కుర్రాన్ని చూసి అక్రమ ముందు పెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. నీకు ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి నచ్చితే ఓకే సార్. ఫస్ట్ లో పిలిపించింది ఆ పాపను ఆపరేషన్ కానీ హాస్పిటల్కి తీసుకు. నేనుమయ్యా పిల్లల మాట మగ సిగ్గులేనుడా. ఏమయ్యా, నువ్వు వేరే అమ్మాయి చూసుకోవడానికి, వాళ్ళ బావ తిట్టడానికి పెళ్లి చేసుకుంటాడా? నువ్వు నన్ను తిట్టావయ్యా, నన్ను తిట్టావు బయటకు వచ్చి. నేను నువ్వు పెళ్లి చేసుకుంటానా? లేదండి. మరి నువ్వు చూసుకున్నావు. ఓ పెళ్ళం ఉండగా పెళ్ళం పక్కన ఇంక అమ్మాయి తీసుకుని పెడతావా? సిగ్గులేదు నీకు? ఓ భార్య ఉంది, 3 బిడ్డలు ఉన్నారు, 3 పిల్లల మధ్య గొడవలు అవుతాయి, ఎవరికుంటో గొడవలు అవుతాయి. సర్దుకోవాలి, కలిసి ఉండాలి, ఓళ్ళు హరిడిగా ఉండాలి, ఓర్పు ఉండాలి. 3 కానప్పుడు నువ్వు మొగాడిగా ఉంటే నీ కోపం రావచ్చు. ఎప్పుడు నువ్వు మొగుడయ్యావో పెళ్ళం ఏమన్నా నీళ్ళు కూలు ఉండాలి. పెళ్ళాన్ని తెలియచెప్ప, నువ్వు తెలుసుకోవాలా. మీ బావడు తప్పు, ఇద్దరికి వెళ్దా పోలీస్ స్టేషన్కి వెళ్దా. ఏంటంటే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు సార్, అంటే మీ కూతురికి ఇదే పరిస్థితి వస్తే కనుక నువ్వు ఒప్పుకుంటావా
గురువయ్య అనేటటువంటి మాటకి బహుశా ఆ ప్రశ్నకి బదులే లేదు. ఎందుకు బదులు లేదు అంటే కనుక తను ఏ స్థానంలో ఉన్నాడో అనేటటువంటి పరిస్థితి తన కూతురికి కొడుక్కి రాకూడదు అని అనుకునేటటువంటి తండ్రి తనం చేసేటటువంటి దాన్ని మాత్రం సమర్థించుకునేటటువంటి సందర్భాల్లో మనం శతకోటి చూసాం. విజయ చేసినటువంటి పని నాకు పెద్ద కూతురు చేస్తే ఏమవుతుంది అనేటటువంటి దూరదృష్టి ఉంటే కనుక అందరికీ లేదు అని అన్న అటువంటి దృష్టి చాలా మంది ఉండేటటువంటి వాళ్ళు కాపురం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటిది మర్చిపోయి నా కోరికే పిల్లల భవిష్యత్తే నా కోరిక తీర్చుకుంటాను, పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరం అవ్వకుండా నేను తర్వాత కాపాడుకుంటాను, దీనికి ఒక సమర్థించేటటువంటి ఒక మాట వాళ్ళకి చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తప్పుదారిలో వెళ్లకుండా చూసుకుంటానని సైకలాజికల్గా మనం కౌన్సిలింగ్ చేసేసుకుని తప్పులు చేసేటటువంటి పనుల్లో పడేటటువంటి వాళ్ళు కాపురాలు ఈ విధంగా ఉంటాయి. విజయ, ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు తల్లి, వచ్చి విజయ అవమానపడ్డావు, బాధపడ్డావు, నీకు తెలుసు నువ్వు అవమానపడుతున్నావు, బాధపడుతున్నావు అనేటటువంటిది. కానీ ఈ అవమానపడుతున్నాను, బాధపడుతున్నాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు ఉండాలి? బహుశా సంవత్సరం క్రితం ఉండాలి, లేదా దానికి ముందు ఉండాలి. ఇది ఎవరో చెప్తే తెలిసి ఉండేటటువంటిది కాదు. ఒక 15 సంవత్సరాలు మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎందుకు అట్రాక్ట్ అయ్యో? క్వశ్చన్ నెంబర్ 1. మరి రెండో ప్రశ్న ఏంటంటే కనుక ఒకప్పుడు అతనికి బుద్ధి లేదు. 15 సంవత్సరాలు మీ ఇద్దరి ఏజ్ గ్యాప్ 15 సంవత్సరాలు, వీళ్ళిద్దరు పెళ్ళయి 15 సంవత్సరాలు. ఇక్కడ 15 అనేటటువంటిది కామన్ ఫిగర్. కానీ ఏంటంటే ఈ 15కి ఎవరు విలువ ఇవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. క్యాచింగ్ ద లాస్ట్ స్ట్రా అంటారు. అంటే ములుగు ఊబిలో కూరుకుపోతున్నటువంటి వ్యక్తి ఏదో ఒక చిన్న తాడైనా దొరుకుతుంది కదా, అది పట్టుకుని వేలాడితే బతుకు బయట పడతాము అనేటటువంటి ఆలోచన శైలి ఉంటుంది కదా, అదే ఆలోచన శైలి ఈరోజు విజయ. అసలైనటువంటి ప్రేమ ఎక్కడుంది అని మనం కంప్యూటర్ మీద క్యాలిక్యులేట్ చేసినా, మానసికంగా ఆలోచించినా కూడా ఇదే ప్రేమ. ఏదైతే నీ భార్య తాపత్రయపడుతుందో నా గురించి, మిగతాదంతా కూడా ఈరోజు కాంప్రమైజ్. ఎవరు నష్టపోయారు అనే దాన్ని మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరు ఎక్కువ నష్టపోయారు. నువ్వు నష్టపోలే, నువ్వు అవకాశవాది. నువ్వు ఎంత అవకాశవాది అంటే కొట్టి చంపేస్తారు అని అలా, కొట్టి చంపేసే మనిషే అయితే ఆ అమ్మాయి ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చేది, కానీ ఇవ్వదు. ఎందుకంటే ఆ అమ్మాయి సెంటిమెంట్ ని ఎవరు ఎక్కడ ప్లే చేయాలో డాక్టర్ గారు చెప్పినట్టు చాలా ఈజీగా నీకు అనుగుణంగా ఈ ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేశావు. నువ్వు రా అనంది అమ్మాయి వచ్చిందా, మరి ఆ మాట ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు 3 పిల్లల తండ్రివి నువ్వు, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక ప్రాబ్లంలో కూడా చిక్కుకుంది. నీకు తెలీదా? ఆ అమ్మాయి బంగారం ఒలుచుకుంటావు, ఆ అమ్మాయిని శారీరకంగా చేసేస్తావు. రేపొద్దున తల్లిని కూడా చేసి నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోతావు. మాకే సెక్షన్స్ లేవు చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళు వెయ్యరు, వీళ్ళు వెయ్యరు. లేకపోతే పెళ్లి పీటల మించి తీసుకుని రాగలిగే ధైర్యం నీకు ఎంత ఉందయ్యా? ఆమె బంగారం చూసుకున్నాడా? ఆ అమ్మాయి 50,000 నిన్నగాక మొన్న అమ్మాయి ఉంగరాన్ని కూడా తీసుకుని తాకట్టు పెట్టి, కానీ మీరుంటారు. ఏమ్మా నిజమా? అన్ని విధాలుగా ఒలుచుకున్న ఆ అమ్మాయి ఏం న్యాయం చెప్తాం సార్? ఇక్కడ ఏడుస్తోంది పెళ్ళాం, అక్కడ ఏడుస్తోంది ఒక అమ్మాయి. ఎవరి మనం నష్టపోయిందని ఎక్కడికి వెళ్ళి ఉంటాం సార్? ఇక్కడ ఒకటి జరుగుతుంది సార్, కేవలం ఫ్యామిలీ కేసెస్ లో ఏంటంటే సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఎక్కువ అటాచ్ అయి ఉంటాయి. ఈ అమ్మాయికి మనం ఏం చెప్తాం అంటే, ఇప్పుడు అమ్మా నువ్వు 498, 497, ఎందుకంటే అడల్టరీ, పెళ్లి కాకుండానే వేరే అమ్మాయితో నువ్వు కలిసి ఉంటున్నావు కనుక అమ్మాయిని కూడా జైల్లో. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, ఆ అమ్మాయిని జైల్లో పెడితే ఇప్పుడు జరుగుతుందంటే మేము ఊహించేది, మీ ఇద్దరు కలిసి వచ్చి కోర్టుకు వచ్చేసి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఇట్లా కేసు వేసి రోజు కోర్టుకు వెళ్ళేసి వస్తుంది తప్ప ఈయనలో మార్పు రాదు. ఆ అమ్మాయికి మళ్ళీ ఈ అమ్మాయి ఎక్స్ట్రా శిక్ష వేసినట్టు అంతే. ఆ అమ్మాయి ఏం ఫేస్ చేస్తుందంటే, రేపు పొద్దున కోర్టుకు వస్తుంది, వెళ్తుంది, 497 అనే దాని మీద, ఆ కేసు మీద తను కూడా శిక్షకు అర్హురాలు అవుతుంది. రెండో పెళ్లి అని నువ్వు అనుకుంటే 494 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ శిక్షకు కూడా నువ్వు అర్హురాలు. అమ్మ నువ్వు అతని నుంచి దూరంగా ఉండు అని అంటే అమ్మాయి ఉండదండి, అమ్మాయి ఉండదు. ఎందుకంటే అక్కడ దాకా తెగిచ్చేసింది అమ్మాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తతోటే నేను కలిసి అతనితోటే నేను కలిసి ఉంటాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.